రిరిరి నిజమరి పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో 3వ సంచిక. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమో వకాలు. ఇందులో 7 పాలు పంచుకుంటున్నారు. ఇది మొదటి బృందం. వచ్చే వారం జరిగే మరో సంచికలో మిగతా 7 పాలు పంచుకుంటారు. ఈ 14 మందిలో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. అది వచ్చే వారం తర్వాత. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండో విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు అందిస్తున్నారు గోదావరి హెచ్టీబీ పైప్స్ వారు. అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలను, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను ఇస్తున్న గోదావరి హెచ్టీపీ పైప్స్ వారి వదాన్యతకు, నాకు మా వాద్య బృందానికి పిల్లలందరికీ అందమైన దుస్తులను బహూకరించిన సిఎంఆర్ అండ్ ఎంవీఆర్ మాల్స్ వైజాగ్ వారికి మనం అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇక ఈనాటి ముఖ్య అతిథి గురించి చిరు పరిచయం. పెద్ద క్వాలిఫికేషన్ ఏంటంటే, నాకంటే అతనికి పెద్ద ఫ్యాన్ ఉండే అవకాశమే లేదు. ఐఎమ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ టు దిస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిషియన్స్. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ప్రముఖ వైణికులు శ్రీ రాజేష్ వైద్య. తండ్రి కేఎం వైద్యనాథన్ గారు మృదంగం మరియు ఘటం వాదనలో నిపుణులు. పుట్టుకతోనే అబ్బిన ఆ సంగీత కళను పసితనం నుండే కళ్ళకద్దుకున్న శ్రీ రాజేష్ చిన్న వయసులోనే శ్రీమతి జయలక్ష్మి గారి దగ్గర వీణావాదనలో ఓనమాలు దిద్దారు. శ్రీమతి రమా నంబి నారాయణన్ గారి దగ్గర సరస్వతి వీణావాదనలో మెళుకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత వైణికులు చిట్టిబాబు గారి శిక్షణలో, సంరక్షణలో సరస్వతీ కటాక్షాన్ని పొందారు. ఎన్నో ప్రపంచ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. సినీ గీతాల రూపకల్పనలో ఎందరో స్వరకర్తలకు తన వీణావాదనతో సహకరించారు. ఎన్నో ఆల్బమ్స్ను, టెలిఫిల్మ్స్ను రూపొందించిన శ్రీ రాజేష్ గారు ప్లేయింగ్ ఫర్ చేంజ్ అనే ఆల్బంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. యూరప్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, మారిషస్, కెనడా, అమెరికా వంటి దేశాలలో మన సంప్రదాయ సంగీతాన్ని వినిపించి మురిపించారు. కలైమామణి శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ పురస్కారాలు ఈయన ప్రతిభ నోచుకున్న చిరు సత్కారాలు. ఆ ప్రముఖ వైణికుణ్ణి సాదరంగా వేదికపైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. సర్వజన సమ్మతుండగు గర్వముడిగి క్రోధమడచి శోకమునకు కొలువు కాడు వినవి. సర్వజన సమ్మతుండగు గర్వముడిగి క్రోధమడచి శోకమునకు కొలువు కాడు వినవే. అర్ధాఢ్యుడగు లోభమునర విడిచి తృష్ణ వర్జించి సౌఖ్యంబు తెరువుగాచు. తృష్ణ వర్జించి సౌఖ్యంబు తెరువుగాచు. అందరి చేత అవుననిపించుకోవాలి అంటే అహంకారాన్ని వదిలేయాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు
దుఃఖాన్ని కూడా జయించినట్టే. ఎక్కడెక్కడివి తనకే కావాలి, తనదైనది ఏది ఎవరికి చెందకూడదనే లోభగుణాన్ని వదిలించుకోవాలి. కోరికే లేని వారికి మార్గం సుగమం అవుతుంది. ప్రయాణమంతా సౌఖ్యమేనంటారు ఎర్రాప్రగడ. ఎర్రనామాచులు ఈ పద్యాన్ని రాశారు. తెలుగువారికి సొంతమైన పద్యాన్ని ముందు పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తెలుగు తల్లి చిరునవ్వు కళకళలాడేటట్టు చేయండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ 3వ సంచికకు పునఃస్వాగతం అందరికీ కూడా. ఇందులో అమ్మాయిలందరూ కూడా మణిశర్మ కంపోజ్ చేసిన పాటల్ని, ఆయన స్వర సంయోజనలో వచ్చిన పాటలు ఎంపిక చేసుకు పాడుతున్నారు. అబ్బాయిలందరూ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు స్వర సంయోజనం చేసిన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా యశిక మన ముందరికి వస్తుంది. యశిక ఎంపిక చేసుకున్న పాట రచన ఆదిశంకరాచార్యులు, సంగీత మణిశర్మ, గానం శ్రీవర్ధిని శరత్. శక్తి సినిమా నుంచి ఐగిరి నందిని. Hi. It was very nice actually, but a small thing. You need to have some breath control. I think you have some problem in it. So you need to have the breath padumbodhu. Otherwise, it was nice, and the harmony portion was very nice. I enjoyed. కామాలు, సెమికోలన్లు, ఫుల్ స్టాప్లు చాలా ముఖ్యం ఇందులో. నువ్వు పాడింది ఏం తప్పలేదు. ఒరిజినల్గా పాడినప్పుడు అలా చేస్తారు తప్ప అన్వయం ఎక్కడుందని చాలామంది ఆలోచించరు. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. వీలైతే ఒకే బ్రెత్లో పాడాలి, లేదంటే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే అలా పాడాలి. లేకపోతే మనం శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే, అది అన్వయం కరెక్ట్ కాదు. కొంచెమైనా సంస్కృతం మీద, లేకపోతే పెద్దవాళ్ళని పెట్టుకొని కమా ఫుల్ స్టాప్లు ఎక్కడున్నాయో నేర్చుకోకపోతే అర్థమే మారిపోతుంది అనమాట. అది నువ్వు చేసిన తప్పు కాదు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. చాలామందికి అనుమానం, ఐగిరి నందిని నందిత మేదినియా మోదినియా అని. యాక్చువల్గా సహజం ఒరిజినల్గా ఉన్నది ఏంటంటే నందిత మేదిని అని. నందిత మోదిని అన్న తప్పులేదు. నేను కనుక్కున్నాను అనమాట, రెండూ తప్పులేదు, ఏదన్నా ఎలాగైనా ఉండొచ్చు.
కానీ ఇందులో నీ ప్రజ్ఞా పాఠవాలు గొప్పగా చూపించడానికి ఏం లేదు, అంతా ఒకే మెలడీలో ఉంటుంది. ఆఖరి స్టాన్జా మాత్రం ఆయన కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇబ్బంది పడింది కూడా ఆ స్టాన్జాలోనే ఎక్కువగా. ప్రతి అక్షరం కూడా పర్ఫెక్ట్ పిచ్చింగ్లో ఉండాలి. అది చాలా కష్టం. ఇలా స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం అటు ఇటు సురలలనాతీ తాళ నిమిత్త జలాస్యరతి తారే తారి తారా. ప్రతి నోట్ కూడా పక్కా ఆ గూట్లో కూర్చున్నట్టు ఉండాలన్నమాట. నాకు సంతోషం ఏంటంటే ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అమ్మవారి ప్రార్థనతో ప్రారంభించావు. చాలా సంతోషం. జి రామనాథ అయ్యర్, విశ్వనాథన్ రామూర్తి వీళ్ళందరికంటే కూడా చాలా సీనియర్ కంపోజర్ తమిళ్లో. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్స్. ఆయన దగ్గర పాడాలని నాకు చాలా కోరిక. నేను తమిళ సినిమా పరిశ్రమకు వచ్చిన కొద్ది కాలంలోనే ఆయన పరమపదించారు. వాళ్ళ తమ్ముడి కొడుకు అన్నమాట ఇతను. ఆయన చేసినటువంటి పాటలు చాలా కష్టం. ఆయన పాటలు పాడటం. ఉదాహరణకు ఒక పాట పాడి వినిపిస్తాను మీకు. ముల్లై మలర్ మేలే మొయ్కుం వండు పోలే తారిరి తానన తానా ముల్లై మలర్ మేలే మొయ్కుం వండు పోలే. ఇది ఉదాహరణకు మాత్రమే. ఇలాంటి ఎన్ని చేశారు. తమ భారతీయర్ పాట ఉన్నది అది. காற்று வெளியீடை கண்ணம்மா நிந்தன் காதலை எண்ணி கழிக்கின்றேன் அமுதூற்றினை ஒத்த இதழ்களும். చాలా కష్టం ఆయన సంగతులు. బికాస్ ఈజ్ అ గ్రేట్ హార్మోనియం ప్లేయర్, గ్రేట్ సింగర్. ఆ పారంపర్యంలో వచ్చినటువంటి అబ్బాయి అన్నమాట ఇతను. శిరీష దా తల్లి. ఆ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారు రాసింది, సంగీతం మణిశర్మ, గానం శ్రేయా ఘోషాల్. బాణం సినిమా నుంచి మ్రోగింది జేగంట. మోగింది జేగంట మంచి జరిగేనంట మనసంటోంది ఈ మాట. కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా నన్ను పిలిచినది పూబాట. తనతో పాటే
a nice melody and very nice. Yes, your singing is very nice, and especially the charanam part. That part was very nice. You have a nice range. Yeah, that's what the charanam part. You are totally open voice, but in the pallavi, I think you have some problem. All pallavis. Good luck. సమస్య ఏంటి తెలుసా? యాక్చువల్గా అది బికాస్ ఆఫ్ దట్ ఫాల్సెటోలో పాడడం వల్ల లోవర్ నోట్ రావడానికి కష్టపడుతున్నావు. లోవర్ నోట్స్కి వచ్చినప్పుడల్లా కూడా శృతిలో చేరి తా తా నా నా తారారా. ఇట్ షుడ్ బి క్లీన్. తారే తానా తరిరీరా. చరణ్ ఎండులో అది దొంగత పట్టించేస్తుంది అక్కడ. అది అది క్లీన్గా ఉండాలన్నమాట. సో చిన్నవన్నీ ఇవన్నీ కూడా ఆ ముళ్ళు ఆ చిక్కులు తీసేసుకున్నామంటే పాట ఇంకా క్లీన్గా ఉంటుంది. శుభం భూయాత్. గాడ్ బ్లెస్. చిట్టిబాబు సార్ విత్ శ్రీ చిట్టిబాబు, హౌ మెనీ ఇయర్స్ యు వర్ దేర్ విత్ హిమ్? I was actually with him for 3 years. Gurukulam Madri, our weekly irundena. At home. Ama. And 3 years I learned only one song from him. Just one song. Why so? Some other students will be coming, and for my class it's actually very personal for me. He used to teach me only one line and he wants me to practice every day the same thing. So only one Kirtana, Eta Vanara and Kalyani Ragam. Just I learned that only one song. And after almost 2.5 years, he said, okay, now it's time to go and perform. To go out. That's all. Only one Kirtana? Yeah, and only one day he came up in the first floor. I used to sit and practice there, and he came up one day, night, almost 12:30, 1 o'clock. He said, one particular place I was practicing, and he said, that place is very nice. And that's the only appreciation I got from him. He himself came up and he said, hey, adu nalla irukada. That's all he said. ఏ తావునరా నిలకడ నీకు త్యాగేర్ వాళ్ళ ఇతను ఏ స్థానంలో నిలకడగా ఉండాలో ఆయన అప్పుడే నిర్దేశించాడని అర్థం అనమాట. గురు కటాక్షం అంటే అదే. My job is I used to take his veena, go with him for all the concerts. Taking his veena and going to the and sit there and watch sit behind him and watch him what he's doing on stage. That's it. That's my lesson. ఒక పెళ్ళికి వెళ్ళాను కోయంబత్తూరులో. ఇతని కాన్సర్ట్ జరుగుతోంది. నేను వేదిక మీద వధూవరులతో 5 నిమిషాలు ఉన్నాను. ఆ తర్వాత ఇతని దగ్గర వచ్చి కూర్చున్నాను. ఐ వాజ్ క్రయింగ్. ఒక హ్యూమన్ బీయింగ్ వీణని ఒక బొమ్మలా కరిగించేసి తన చేతుల్లో తీసుకొని అమ్మలా లాలించి తను ఏం చెప్తే అది చేసేటట్టు చేయగలిగాడు ఈ కుర్రాడు. ఎలా సాధ్యమైంది అనిపించింది నాకు. ఒక్క చేత్తో వీణ వాయించిన అక్కడన్నా చూసారా మీరు? ఈ పక్కన మీట్ లేకపోతే ఇక్కడ స్వరస్థానాలు రావు. మీట్ లేకుండా దాదాపు 5 నిమిషాలు ఒక్క చేత్తోనే అతను ఒక ప్లక్ తీస్తే అది కష్టం వీణలో. అది సితార్లో ఈజీ. బట్ యూ డిడ్ ఇట్ మోర్ దాన్ దట్ రాజేష్. God bless you, sir. God bless you. Now, భార్గవ్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. చిత్రగారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మన్మథుడు సినిమా నుంచి నా మనసునే మీటకే. చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కౌలించకే ప్రేమ నా మనసునే
పులకరిస్తోంది నన్ను నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను అలవాటు పడిన ఎద చీకటింత సరికొత్త వేకువై రావా కిరణాలు పడని తెర చాటులోని ఏకాంతమే వదులుకోవా నన్ను నేను మరిచేంతలా మురిపించకి ప్రేమ నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవికి తెలుపని మధురిమా సరదాల చిలిపితరమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కౌవించకే ప్రేమ I really enjoyed the song, but especially the last portion. Can you just sing one second? The Sangati. నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవికి తెలుపని మధురిమా It's right now, but that time when we are singing, it was little bit of not this much perfect, but I really enjoyed the song. థ్యాంక్ యూ సార్ Very nice. Also, when you are singing that like this kind of peppy number, you should also smile and sing. You have a nice face. Smile and sing. థ్యాంక్ యూ సార్ మ్యూజికల్గా నేను ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ టు యూ బికాస్ యు ఆర్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ సింగింగ్ వెరీ పర్ఫెక్ట్. ఎక్కడ చావు వచ్చినా చానే వినపడుతోంది నాకు. తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ కవించకే అని వినపడుతుంది. సేమ్ థింగ్ తెరచాటులోని మీ వాయిస్ వింటుంటే నాకు కార్తీక్ జ్ఞాపకం వస్తున్నాడు ఎక్కువగా. దట్ లిటిల్ నేసల్ దిస్ థింగ్. కార్తీక్ సింగర్ ఉన్నాడు కదా, చాలా పాపులర్ సింగర్, అతను మంచి సింగర్. అతను జ్ఞాపకం వస్తున్నాడు చూస్తుంటే. మనిషి కూడా కొంచెం ఉన్నాడు, అంటే మీ అంత మంచి జుట్టు లేదు అతనికి. గాడ్ బ్లెస్ యూ, టేక్ గుడ్ కేర్. ప్రియంగా చప్పట్లు కొట్టండి. ప్రియా వస్తుంది మన ముందర. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన భాషాశ్రీ, మణిశర్మ మ్యూజిక్, వర్ధిని గానం, సినిమా రణం. నల్లని మబ్బు చాటున పాట. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వీలే వేస్తావేమలా సర్లే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేమలా తెలుసా జడివానా తొలి చినుకై నువ్వు తాకిగా తడిసే నిరజానా సిరినెమలై కురి విప్పి
పోకి సోన నల్లని మబ్బు చాటు కన్నెల దొంగల కిలకిలలాడి ఈలే వేస్తావేమలా The first charanam was okay, but the second charanam, the starting, it was out of pitch. So you should concentrate on that. Okay. Good luck. పురి విప్పేది కురి విప్పి అని ఎందుకు పాడుతున్నావు తల్లి? నెమలి పురి విప్పుతుందన్నమాట. కురి విప్పి అని పాడుతున్నావు నువ్వు. పురి విప్పి అది, నాట్ కురి విప్పి. తర్వాత ఎక్కడొచ్చినా గల్లు గల్లు, ఘా ఇస్ మహాప్రాణమే, గల్లు గల్లు కాదు. గజ్జలు మోగితే గల్లుమని ఉండాలి, కానీ గల్లుమని ఉంటేలా గల్లు గల్లు. రెండో చరణం మర్చిపోయావా? లిరిక్ సాహిత్యం మొదటి చరణమే పాడేసావు, రెండోసారి కూడా. భాషాశ్రీ గారు పల్లవి పెద్ద నాకు అనిపించలేదు, కానీ చరణాలు చక్కగా రాశారు. చాలా మంచి మంచి థాట్స్ రాశారు దీంట్లో కూడా. శుభం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ. ఫిల్మ్స్, విచ్ మ్యూజిక్ డైరెక్టర్ యూ ప్లేడ్ మోర్? First, Vidyasagar sir. Many songs, almost all his melody songs I played, and then I think 50% of those songs were sung by me. I'm very happy. I know sir. Malari Maunama. Yes, from that till now, again, I mean, I'm still playing for him, and of course many songs for Devi Sri Prasad, and almost everyone, and I'm very happy that past 5 years I'm working with Raja sir also. Ilayaraja. Yeah, that's wonderful. That's one of my dream, actually. You're simply mesmerizing. You're amazing, I tell you. Sir. And any music director, any composer would love to have you. It's so unfortunate, when I was doing music, you were very young. Most of the time, Parthasarathy played for me. Okay. And he's such a good friend, and he's one wonderful person, wonderful musician. I performed a concert in Chennai, and I was playing your song, Agarame Posikara Mach. Fantastic. My elder brother sang it. Yesudas ji sang it. I know. అగరం ఇప్పో సిగరం మార్చి తరేరా నాని నాన తరేరీరా తరారీరా తరారారా. You should listen this in his voice. సంగీతమే సన్నిధి சந்தோஷம் சொல்லும் சங்கதி அகரம் இப்போ சிகரம் ஆச்சு தகரம் இப்போ தங்கம் ஆச்சு காட்டு மூங்கில் பாட்டு பாடும் புல்லாங்குழலாச்சு. I'm blessed to have this sort of people, those sort of people along with me. I'm grateful to them. శివాని రాతల్లి. శివాని ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం, శ్రేయ ఘోషాల్ గానం. శ్రీ ఆంజనేయం సినిమా నుంచి పూల ఘుమ ఘుమ చేదని. శుభం. తనానా
పెంటలా తీగకి ఆధారమై బంధమై అల్లుకో దరికొచ్చి అరవెచ్చి అరవిందమై అందమే అందుకో ముని పంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో నా వాళ్ళు జడ చుట్టుకొని మొగిలి రేఖ నడుము నడిపించుకో వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమాణం శ్వాసగా తీసుకో పూల ఘుమ ఘుమ చేరని ఒముల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని అముతి ముడు పెంటలా ప్రతి ముద్దుతో ఉదయించని కొత్త పున్నగనై జతలీలలో అలసి మత్తెక్కి పోని నిద్ర కన్నేరునై నీ గుండెపై ఒదిగుండని పొగడ పూదండనై నీ కంటి కోనేట కొలువుండిపోని చెలిమి చెంగలువనై మోజులై జాజులై పోయని హాయిని తాపమే తుమ్మిదై తీయని తేనెని పూల ఘుమ ఘుమ చేరని ఒముల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని అముతి ముడు పెంటలా. First, I would like to appreciate the musicians. Wow, fantastic. You guys are fantastic. Awesome. Okay, and what was the last part? You're trying to do something? అముతి ముడు పెంటలా. It's coming perfect, then why you're not? You're a little bit, but I really enjoyed. You have a nice voice. Is that your original voice when you're singing up? I mean, in the Charanam part? తాపమే తుమ్మిదై. That one. Only the, yeah. But very nice. And almost both the alaps, you started before, which you shouldn't do actually. You should start exactly that, where the alap starts. But otherwise, it was nice. Good luck. Thank you. Thank you. Good luck. ఒక ప్రాబ్లం ఏంటంటే మీతోటి ఆ అమ్మాయి ఏం పాడారో అది తీసుకొని పాడడంలో తప్పులేదు సంగీతపరంగా. సాహిత్యాన్ని కూడా ఇబ్బంది ఎంత బాగా రాశాడంటే తమ్ముడు సీతారాముడు. ఆ లైన్ పాడు, ఫస్ట్ లైన్. పూల ఘుమ ఘుమ చేరని ఒముల ఉంటే ఎలా. ఓముల ఉంటే ఎలా, ఓ మూల ఉంటే ఎలా, అది అర్థం. ఓముల ఉంటే ఎలా. 99% her pronunciation will be always correct. Shreya Ghoshal. Sometimes because the kavi is not there, these are all missing. అలాగే అమ్ముతి అని వినపడుతుంది. అముతి ముడు పెంటలా. నేను అలా మూతి ముడుచు కూర్చున్నానా లేదే. ఆ మూతి ముడు పెంటలా. అముతి ముడు పెంటలా. తర్వాత మారనే మారవా పాడు ఒకసారి. మారనే మారవా మారమే. దట్ ఈస్ రాంగ్. వాట్ షీ హ్యాస్ సాంగ్ ఈస్ మారమే కదా, ఇది మారామే. మారనే మారవా మారామే మానవ.
ఎంత బ్యూటిఫుల్గా రాశాడు అది. మారనే మారవా మారామే మానవా, మారామే రా దీర్ఘం రావాలి. చెలితీగకి ఆధారమై, యూ షుడ్ ఎంజాయ్ దట్ ప్లేస్. బంధమయ్యలుకో. తర్వాత దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో. బాగుంది కదా లైన్. దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో. ఎవడరా వాడు? సీతారాముడు. చంపేస్తాను రా, ఇంటికి వచ్చి చంపుతాను నేను. హౌ బ్యూటిఫుల్ హీ రైట్స్, హౌ బ్యూటిఫుల్ హీ రైట్స్. హ్యాట్స్ ఆఫ్ టు సీతారాం శాస్త్రి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. గణేష్ దానన్న. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన శక్తి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం హనీ. ఖడ్గం సినిమా నుంచి సత్యం పలికే హరిశ్చంద్రులం. తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగం, అలాగ ఉంటాం ఇలాగ ఉంటాం ఆకతాయిలం మేము. చెప్పేదో తప్పనట్టు చెప్పరా. అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిశ్చంద్రులం, సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమే రా కష్టం. అరే ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం. అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. వంద నోటు జేబులో ఉంటే నవాబు నైజం, పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం. కళ్ళు లేని ముసలమ్మలకు చెయ్యందిస్తాం, పడుచుపోరు ఎదురుగా వస్తే పళ్ళి గిలిస్తాం. ప్రేమ కావాలంటాం, పైసా కావాలంటాం, ఏవో కలలే కంటాం, తిక్క తిక్కగా ఉంటాం. ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం, తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం. కోర్టు తీర్పుతో మనకేం పనిరా, నచ్చినోడి కోటేస్తాం. అందరు దొంగలే, అసలు దొంగకే సీటు అప్పచెప్పిస్తాం. రూలు ఉంది, రాంగు ఉంది, రూలు ఉంది, రాంగు ఉంది, తప్పుకు తిరిగే లౌక్యం ఉంది. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. చినకదుం చినకదుం దుం చినకదుం చినకదుం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చినకదుం వందే మాతరం 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 వందే మాతరం.
ఈశ్వరు అల్లా యేసు ఒకడే కదరా బాసు దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపి మాయగాడి పని పట్టు అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ళ పని పట్టు భారతీయులం ఒకటి అంటూ పిడికిలెత్తి చేకొట్టు శ్రోతలు వేసి శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు దమ్మే ఉంది ధైర్యం ఉంది దమ్మే ఉంది ధైర్యం ఉంది తలవంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం హే సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరే ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ Nice song, but I feel that you have a nice voice and nice throw, but something is missing. But otherwise, you have a nice attitude, but please concentrate on the feel, what the song feel, okay? And the violins, it's sounding totally live, yaar. Come on, you can't do this. మీకు జనరల్గా నేను చెప్తున్న టెంపో అది ఈశ్వర్ అల్లా యేసు ఒకటే కదరా ఆ ప్లేస్కి వచ్చినప్పుడల్లా కూడా కొంచెం లిటిల్ అహెడ్ వెళ్తున్నారు టెంపోలో మీరు యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఇటీవలే పాడుతా తీగ 500 సంచికలు సుసంపన్నం చేసుకున్న సందర్భంలో నరసరావుపేటలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది అందులో పాల్గొన్నటువంటి పూర్వ గాయని గాయకులు అందరితో కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది అప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు సంగీతజ్ఞులు అందరినీ కూడా సత్కరించుకోవడం కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది ఆ రోజు రాలేనటువంటి ఒకరిద్దరు ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వవలసింది మా కర్తవ్యంగా భావిస్తూ ముందుగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ శ్రీ ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సో వెరీ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ గెటింగ్ దిస్ మనీ అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి శ్రీ బివి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను స్వాతి దమ్మ స్వాతి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తిగా చాలా మంచి పాట సంగీతం మణిశర్మ గానం హరిణి ఉన్నికృష్ణన్ అర్జున్ సినిమా నుంచి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గులా సరిగమలా జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కరములు చిలక సొరగులు చిలక కరముల చిలక గలదాన హిమగిరి చిలక శివగిరి చిలక
చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా పట్టునా కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమఘుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధుర తెర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. See, I think this song, there are some places where there are Swaraksharam, Sahityam and Swaram are almost the same. Like for example, I mean, second charanam, sing the second charanam. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది Neerajanam. And the knee landing, that knee landing note and that is the Swaram as well the Sahityam the same. But what is the Pallavi starting? మధుర మధుర Yeah, that was nice. But the second line, that was out of tune actually in all the Pallavis. I mean, the first Pallavi and the end Pallavi. It was out of tune, and again, it's kind of little bit of shouting. You understand? I think you're too much into the song, but that's nice. But don't miss the feel and don't kind of shouting. You should sing the exact melody. ఓకే సార్. Okay? Otherwise, it's nice. థ్యాంక్ యూ సార్. Yeah. విశాలాక్షి అని వినపడుతుంది నాకు. విశాలాక్షి, విశాలాక్షి, విశాలమైన కన్నులు కల ఆవిడ. ఒక కవికి గతం, ప్రకృతం, జరగబోయేది అన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఈ పాట ఒక టెక్స్ట్ బుక్, సుందరరామూర్తికి రాసినటువంటి పాటల్లో చాలా పాటలు ఇలా ఉంటాయి. ఇందులో చాలామంది పాట నేర్చుకుంటారు, కానీ ఆయన ఎంత దీంట్లో హిస్టరీ గురించి రాశాడంటే, ఇప్పుడు ముందు కవిత నయం. వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా. ఆ చిలకకి ఎన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ? కరమునంటే ఆవిడ అమ్మవారి మధుర మీనాక్షి చేతి మీద చిలక ఉంది. కరమున చిలక కలదా. వరములు చిలక, వరములు ఇవ్వడం. స్వరములు చిలక అంటే చిలకడ అది మధిస్తే దాంట్లోంచి అమృతం వచ్చింది కదా. వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక. ఏంటి ఇక్కడ చిలక అర్థం ఒకటే, చిలకే పక్షి. హిమగిరి హిమవంతుడి కూతురు పార్వతి, ఆయన చిలక. శివగిరి చిలక, శివగిరి అంటే కైలాసం, ఈశ్వరుడి చిలక అయింది అక్కడ. మమతలు చిలక దిగిరావా. శబ్దం, నానార్థాలు ఎంత గొప్పగా రాశాడు. శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది. ముడిపెట్టే ఏరైనది,
విడిపోతే నీరైనది. ఏమైనా తెలుసా? ఎంత ఎంత హిస్టరీ రాశాడంటే అందులో. వైగై అని ఒక నది ఉంది తెలుసా మీకు? మధురలో ఉన్నటువంటి అమ్మవారు మీనాక్షి, సుందరేశ్వరుడు స్వామివారి పేరు. పాండ్యరాజు కూతురు పార్వతీ అవతారం. పాండ్యులు పాలిస్తున్న రోజుల్లో ఆయన పార్వతీదేవి ఆ మహారాజు కూతురుగా పుట్టి శివుణ్ణి ప్రేమిస్తుంది. శివుడు ఎవరు అక్కడ? సుందరేశ్వరుడు. ఆయన సుందరేశ్వరుని సరే ఒప్పుకుంటానమ్మా, ఆయన్నే పెళ్లి చేసుకో అంటే సన్యాసిలా వస్తాడు. పెళ్ళికి సన్యాసిలా వస్తాడు, ఒక్కడే వస్తాడు. ఈ సన్యాసిగా నా కూతుర్ని ఇచ్చేదని బాధపడతాడు. బట్ అమ్మాయి ప్రేమిస్తుంది కాబట్టి పెళ్లి చేద్దామని. బంధువులు ఎవరన్నా ఉన్నారంటే ఎవ్వరు లేరు, ఏకాగ్గా వచ్చాడు. ఈ వంటంతా ఇంత చేసాం మేము, ఎవరు తింటారు, ఎంత వృధా అయిపోతుందని కోపం వస్తుంది రాజుకి. కోపం వస్తే ఆయన ఏమంటాడంటే, నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు తింటాడు మొత్తం అన్నాడు. వాడి పేరు గుండోదరుడు, రాక్షసుడు. వాడు వచ్చి మొత్తం నాకేస్తాడు. మొత్తం తిండి తిన్న తర్వాత నాకు మంచినీళ్ళు ఇవి అంటాడు. ఎన్ని గుండిగల మంచినీళ్ళు పెట్టినా కూడా దొరకదు, నీళ్ళు చాలలేదు, నాకు ఆ దాహం ఆర్తి తీర్చంటే శివుడు చెయ్యి చాచనాయన అంటాడు. చెయ్యి చాస్తే జట ఒకటి తీసివేస్తే అందులోంచి నీళ్లు పడి అతను కావలసినంత తాగి ఆ కింద పడిందే వైగై నది. తమిళంలో వై కై అంటే చెయ్యి చాచు అని అర్థం. వై కై, కై వై అంటే చెయ్యి చాచు అన్నాడు. ఆయన జట తీసివేస్తే అందులో నీళ్లు పడింది. అతను తాగగా మిగతా పడింది వైగై నదిగా ప్రవహిస్తోంది అన్నమాట అక్కడ. అది దానికి సంబంధం. ఎంత రీసెర్చ్ చేసి ఉండాలి కవి, ఎంత హిస్టరీ తీసుకొచ్చాడు. దట్ ఈస్ సుందరరామన్. ఎంత గొప్పగా రాశారు. సినిమా పాట అంటే మనం ఆషామాషిగా తీసుకుంటాం. ఇంత చరిత్రని తన కథలో ఉన్న పాత్రల పరంగా అన్వయం చేస్తూ ఇవన్నీ ఏదో పుస్తకాలు పెట్టుకొని నేను పుస్తకం పెట్టి చూసి తెలుసుకొని రాసుకొని వచ్చి మీకు చదువుతున్నా. సుందరరామూర్తి అలా చేయడు. ఎవ్రీథింగ్ మస్తిష్కంలో ఉంది, ఆయన పుస్తకంలో కాదు మస్తిష్కంలో ఉంది. అవన్నీ పాటల్లో ఎంత జాజి మల్లెలా గుమగుమలా జావళిని ఎందుకు రాయాలి అక్కడ? ఇంకేదైనా ఆయనకు సంపెంగ పువ్వు అంటే పున్నాగ పూలు అంటే ఇష్టం, చాలా రాశాడు. ఇక్కడ జాజి మల్లెలా అని రావడానికి కారణం ఏంటంటే మధుర మల్లెపూలకు చాలా ప్రసిద్ధి. మధురై మల్లిగై అంటారు. మధురైలో మల్లెపూలు చాలా ప్రసిద్ధి. అంత గొప్పగా చెప్తారు మల్లెపూల గురించి మధురలో. ఎంత చప్పట్లు కొట్టాలి సుందరరామూర్తి. అలాంటి మహానుభావులతో పనిచేయడమే గొప్ప విశేషం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a beautiful song. Beautiful. God bless. శుభం.
da
Give a big round of applause once again to Rajesh Vaidya. ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన గాయని లేదా గాయకునికి గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 10,000 రూపాయలని ఈ వారం అందుకుంటున్నది ఇద్దరు వచ్చే వారం మళ్ళీ కలుసుకునే వరకు ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. సయ్యారే సయ్యా నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది